ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన అంశం గురించి ధ్యానించబోతున్నాము. అదే యేసయ్య రెండో రాక. బైబిల్ స్పష్టంగా చెబుతోంది, యేసుక్రీస్తు ఈ లోకానికి మరలా రానున్నారు. ఆయన మొదటిసారి శిశువుగా వచ్చి మన పాపాల కొరకు శిలువపై మరణించారు. కానీ రెండోసారి ఆయన రాజాదిరాజుగా, ప్రభువులు ప్రభువుగా మహిమతో రానున్నారు. ప్రియులారా, మన ఈ లోకంలో చూస్తున్న పరిస్థితులను గమనించండి. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, వ్యాధులు, అన్యాయం, హింస, ప్రేమ తగ్గిపోవడం, దేవునికి దూరం అవుతున్న ప్రజలు, ఇవన్నీ యేసయ్య చెప్పిన సూచనలే. మత్తయ్య 24వ అధ్యాయంలో ప్రభు అయిన యేసు ఈ సంగతులన్నీ ముందుగానే చెప్పారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ సిద్ధంగా ఉండాలి. బైబిల్ చెబుతుంది, ప్రభు దొంగ వచ్చినట్లు అకస్మాత్తుగా వస్తాడు. అందువల్ల ఆయన రాక తేదీ సమయాన్ని ఎవరూ చెప్పలేరు, తండ్రి తప్ప మరెవరికీ తెలియదు. కాబట్టి ప్రతిరోజు మనం సిద్ధంగా జీవించాలి. యేసయ్య రెండో రాకలో మొదటిగా ప్రభువును విశ్వసించి పవిత్రంగా జీవించిన వారు ఆయనను కలుసుకుంటారు. క్రీస్తునందు నిద్రించిన వారు ముందుగా లేస్తారు. ఆ తర్వాత బ్రతికి ఉన్న విశ్వాసులు వారితో కలిసి మేఘాలలో ప్రభువుని ఎదుర్కొంటారు. ఎంత గొప్ప నిరీక్షణ ఇది! అయితే సిద్ధంగా లేని వారికి ఆ రోజు చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే దేవుడు మనకు ఈ రోజే అవకాశం ఇస్తున్నారు. ఇంకా కృపాకాలం ముగియలేదు. పశ్చాత్తాపపడడానికి, ప్రభువును వెంబడించడానికి, పవిత్ర జీవితాన్ని జీవించడానికి ఇది అనుకూల సమయం. మనం కేవలం పేరుకే క్రైస్తవులుగా ఉండకూడదు. మన జీవితంలో నిజమైన మార్పు ఉండాలి. ప్రార్థన, బైబిల్ పఠనం, పరిశుద్ధత, ప్రేమ, క్షమ, వినయం, ఇవన్నీ మన జీవితంలో కనిపించాలి. మనం లోకాన్ని ప్రేమించడం కాదు, దేవుని చిత్తాన్ని ప్రేమించాలి. యేసు చెప్పినది 10 కన్యల ఉపమానం మనకు గొప్ప హెచ్చరిక. 5 జ్ఞానం గల కన్యలు సిద్ధంగా ఉండి పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళారు. మిగిలిన 5 సిద్ధంగా లేక బయటే మిగిలిపోయారు. ఈరోజు మనం ఏ వర్గంలో ఉన్నాం? సిద్ధంగా ఉన్నామా, లేక ఆలస్యం చేస్తున్నామా? మన జీవితంలో పాపం ఉంటే ఈరోజే విడిచిపెట్టాలి. కోపం, ద్వేషం, అసూయ, వ్యభిచారం, అబద్ధం, లోభం, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. ప్రభువు పరిశుద్ధుడైనట్లే మనము పరిశుద్ధంగా జీవించాలి. ప్రియులారా, ఈ లోక సంపదలు, హోదాలు, ఆస్తులు, అందం, ఇవన్నీ ఒకరోజు ముగిసిపోతాయి. కానీ దేవునితో సంబంధం మాత్రమే నిత్యమైనది. మనం సంపాదించాల్సింది పరలోక నిధి. మన పేర్లు జీవగ్రంథంలో ఉండడం అత్యంత ముఖ్యమైనది. యేసయ్య రెండో రాక గురించి విన్నప్పుడు కొందరు పరిహాసం చేస్తారు. ఎప్పటి నుంచో వస్తానంటున్నారు, ఇంకా రాలేదే అని అంటారు. కానీ దేవుడు ఆలస్యం చేయడం లేదు. ఎక్కువ మంది రక్షింపబడాలని ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. ఆయన కృపను తక్కువ అంచనా వేయకండి. ఈరోజు మీరు ఈ సందేశాన్ని వింటున్నట్లయితే అది దేవుడు మీతో మాట్లాడుతున్న సమయం కావచ్చు. మీ హృదయాన్ని కఠినపరచవద్దు. యేసును మీ రక్షకునిగా అంగీకరించండి. ఇప్పటికే విశ్వసిస్తున్న వారైతే మరింత జాగ్రత్తగా విశ్వాసంలో స్థిరంగా ఉండండి. మన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, పొరుగువారికి కూడా ఈ సువార్తను తెలియజేద్దాం. ఎందుకంటే యేసయ్య త్వరలో రానున్నారు. ఇంకా సమయం లేదు. ఇంకా సమయం ఉన్నప్పుడే వారిని కూడా ప్రభువు వైపు నడిపిద్దాం. ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ప్రతిరోజు ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నీ రాకకు నన్ను సిద్ధపరచు, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నీ చిత్తంలో నడిపించు, చివరి వరకు విశ్వాసంగా ఉండే కృపను నాకు దయచేయము. ఈ సందేశాన్ని ఒక మాటతో ముగిస్తున్నాను. యేసయ్య రాక చాలా సమీపంలో ఉంది. ఈరోజు మనకు అవకాశం ఉంది, రేపు ఉంటుందనే హామీ లేదు. కాబట్టి ఈరోజే పశ్చాత్తాపపడండి, పరిశుద్ధంగా జీవించండి, ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి. ఆయనను ప్రేమించే వారికి ఆయన రాక ఆనందం, సిద్ధంగా లేని వారికి అది తీర్పు దినం. ఆమేన్. రండి, ప్రభు అయిన యేసు.